హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొలకల చెరువు మార్కెట్ అలాగే అంగళ్ళం మార్కెట్, ఈ రెండు మార్కెట్లో ఎందుకు ధరలు కొంచెం ఎక్కువగా మెయింటైన్ అవుతున్నాయి, మదనపల్లి మార్కెట్లో ఎందుకు తక్కువగా మెయింటైన్ అవుతున్నాయి తెలుసుకుందాము. ముందుగా మన తెలిసిన కదా, అంగళ్ళం మార్కెట్లో అయితే టాప్ ధరలు 1800, 1900, 2000 రూపాయల వరకు అయితే అంగళ్ళం మార్కెట్లో టాప్ ధరలు అయితే వెళ్ళటం జరుగుతుంది. తర్వాత మొలకల చెరువు మార్కెట్ చూసుకుంటే, మొలకల చెరువు మార్కెట్లో 22 నుంచి 24 కేజీల బాక్సు 1300, 1400, 1450 రూపాయల వరకు అయితే టాప్ ధరలు అయితే వెళ్తాం జరుగుతుంది. ఈ రెండు మార్కెట్లో వచ్చేసి కేజీ వచ్చేసి 60 నుంచి 65 రూపాయల దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు బయ్యర్స్ అయితే. అలాగే మన ఇది మదనపల్లి మార్కెట్ చూసుకుంటే మాత్రం 50 నుంచి 56 రూపాయల దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు. ఒక కేజీ వచ్చేసి 10 రూపాయలు అయితే డిఫరెన్స్ ఉంది అక్కడ మార్కెట్లకి ఇక్కడ మార్కెట్లకి. ఇక్కడ ఏమంటే మొలకల చెరువు అంగల్ నుంచి వెళ్ళే మార్కెట్లో అయితే అక్కడ బయట రాష్ట్రాల్లో రేట్లు భారీ స్థాయిలో వెళ్తున్నాయి. దానివల్ల వాళ్ళు కూడా ఇక్కడ కొంచెం రేట్ ఇచ్చుకుంటున్నారు. మొలకల చెరువు నుంచి కానీ అంగల్లోకి నుంచి కానీ అయితే ఉత్తరప్రదేశ్కి, ఛత్తీస్గఢ్కి ఎక్కువగా వెళ్తున్నాయి. దానివల్ల అక్కడ కూడా వీళ్ళు పంపించిన సరుకు అనేది కొంచెం రేట్ ఇచ్చి కూడా కొనుగోలు చేస్తున్నారు. వీళ్ళు పంపించిన ప్రతి బండి సేల్ అవుతుంది. దానివల్లే ఇక్కడ కొనుగోలు అనేది ఎక్కువ చేస్తున్నారు బయర్స్ అయితే. ఇంకా మదనపల్లి విషయానికి వస్తే, మదనపల్లి అయితే క్వాలిటీ లేదని చెబుతున్నారు. అంటే అంగళ్ళు మొలకల చెరువులో ఉన్న క్వాలిటీ ఇక్కడ మదనపల్లిలో లేదు. ఇక్కడ మదనపల్లి నుంచి అయితే హైదరాబాదు, విశాఖపట్నం అంటే మన లోకల్లో ఎక్కువగా వెళ్తుందని అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. బయట రాష్ట్రాలకు వెళ్తుంది కానీ మరి అంత వెళ్ళే క్వాలిటీ లేని కారణంగా ఇక్కడ బయ్యర్స్ టాప్ ధర ఇచ్చి కొనుగోలు చేయలేకపోతున్నారు. మెయిన్ ఏమంటే క్వాలిటీ ఇష్యూ వల్ల మదనపల్లి మార్కెట్లో రేట్ అనేది పెరగటం లేదు. ఇది నాకు తెలిసిన కారణం. మీకు ఏమైనా కారణాలు తెలుసుంటే కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.